హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వకముందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 మూవీని షురూ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం అయితే RC16 అనే వర్కింగ్ టైటిల్ తోటి సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ మూవీకి వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. ఇక ఇప్పటికే RC16 మూవీకి సంబంధించిన కీలకమైన 2 షెడ్యూల్స్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు 3వ షెడ్యూల్ అనేది ఈ నెల చివరన జనవరి 27వ తారీఖు నుంచి అయితే హైదరాబాద్ లో ఒక కీలకమైన సెట్స్ వేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ షెడ్యూల్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ 3వ షెడ్యూల్ కు సంబంధించిన కీలకమైన సెట్స్ వర్క్ అయితే హైదరాబాద్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ కీలకమైన 3వ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలనేసి అనుకున్నా కానీ సెట్ వర్క్ అనేది తొందరగా పూర్తి అవడం తోటి జనవరి నెలలోనే స్టార్ట్ చేయాలనేసి డిసైడ్ అయిపోయారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా 3వ షెడ్యూల్ లో జాయిన్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోటి సెట్ వర్క్ సంబంధించిన పనులు చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. RC16 మూవీని కూడా ఇదే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయాలనేసి మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది చాలా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీ యొక్క రిజల్ట్ ని పక్కన పెట్టేసి RC16 మూవీపై కంప్లీట్ గా అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు మొదటి సినిమా ఉపెన్న తోటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సుకుమార్ శిష్యుడు అనేసి అనిపించుకున్నాడు. మొదటి మూవీ హిట్ అయినా కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో తోటి సినిమా చేయాలని 3 సంవత్సరాలుగా ఎదురు చూడడం అనేది చాలా గొప్ప విషయం అని అనుకోవచ్చు. ఇక RC16 మూవీ అనేది రామ్ చరణ్ గారి కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఒక గొప్ప సినిమాగా నిలిచిపోతుందనేసి బుచ్చిబాబు గారు అలాగే RC16 మూవీ టీం అయితే చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. ఇందులో ఒక మల్ల యోధుడి పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా విదేశీయులకు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అనేసి భావిస్తున్నారు. ఒకవేళ నిజంగా కనెక్ట్ అయితే మాత్రం RC16 మూవీ అయితే కనీ విని ఎరుగని రికార్డ్స్ అయితే పెట్టడం మాత్రం ఖాయం.